ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం కూసావే నిన్ను. అయ్యయ్యో అమ్మాయిలు, ఇదిగో అమ్మాయిలు, ఏం చేస్తున్నారు మీరు? మీరిద్దరిలో గొడవ పడుతున్నారేంటి? మీరిప్పుడు అక్క చెల్లెళ్ళు అన్యోన్యంగా కలిసిపోలే గాని ఇలా మీరిద్దరూ కొట్లాడుకోకూడదు. అది నక్షత్రకి చెప్పండి. చెప్తానమ్మాయి, చెప్తాను. నువ్వు రా అమ్మాయి, పదా నడు నడు. రా అమ్మాయి. వదులు గోరింటకు, ఈ రోజు దాన్ని చంపేస్తాను. అయ్యో ఆగమ్మాయి, ఆగు 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 ఆగు. ముందు నేను చెప్పేది విను. నీకేమన్నా మర్చిపోయిందా? మీ అమ్మ దాన్ని చంపేయడానికే కదా మీ మీరాత్తయ్యని పంపించి మరీ దాన్ని ఇక్కడికి రప్పించింది. ఇలాంటి టైంలో గొడవలు పడితే లేనిపోని అనుమానాలు రావు. చంపుతానంది, కానీ ఎప్పుడు చంపుతుందో చెప్పలేదు. నాకైతే దాన్ని ఇప్పుడే చంపేయాలనుంది. కంగారు పడకమ్మాయి, రేపు రాత్రికే మీ అమ్మ దాని చావుకి ముహూర్తం పెట్టింది. నిజమా? అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? సరే, రేపటిదాకా ఓపిక పడతాను. మా అమ్మ చంపకపోతే నేనే దాన్ని చంపేస్తాను. నువ్వింకా అంత ముదరలేదులే. మీ అమ్మ ట్రైనింగ్ లో నెమ్మదిగా ముదురుదువు గాని అప్పటి వరకు ఓపిక పట్టు. నువ్వు కోపంగా చూసినా అదే నిజం. ఓపికగా ఉండు. మీ అమ్మంత ముదురుదు గాని చూపలకేం తక్కువ లేదు. అన్నీ ఏదో తెలివితేటలు. హలో, శరత్చంద్ర? కాదండి, ఆయన బావమరిది కృష్ణప్రసాద్ని మాట్లాడుతున్నాను. అయోధ్య లంక రఘురామ్ని మాట్లాడుతున్నాను. ఒకసారి నా స్నేహితుడికి ఫోన్ ఇస్తారా? క్షమించాలి, ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు. నాకు తెలియనే లేదు. కబుర్ పంపినా పరామర్శించడానికి వచ్చేవాణ్ణి. ఇలా జరిగిన తర్వాత ఎవరికేం చెప్పాలో పాలుపోలేదండి. అర్థమైందండి. నేను ఫోన్ చేయడం మంచిదైందనుకుంటున్నాను. మా ఊర్లో శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నాం. ఆ వేడుకల్లో పాల్గొంటే కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగిపోతాయి. చాలా సంతోషం అండి. మీకు కూడా ఓ విషయం చెప్పాలి. భూమి శరచంద్రబాబు గారి కన్న కూతురే అని ఈ ప్రమాదం అప్పుడే తెలిసింది. కన్న కూతుర్ని చూడ్డానికి కళ్ళు తెరవలేని స్థితిలో ఉన్నాడా తండ్రి? అవునండి. ఎవరు? అయోధ్యలంక రఘురామ్ గారు. వాళ్ళమ్మ శోభాచంద్ర గారి లక్షణాలు పుణికి పుచ్చుకున్న భూమి కనుక సీతారాముల వారి కళ్యాణ సేవలో పాల్గొంటే మీ అందరికీ మేలు జరుగుతుంది. నేను అపూర్వని మాట్లాడుతున్నాను అన్నయ్య గారు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఆయన స్పృహలోకి వస్తే తప్ప బాగున్నావు అని చెప్పుకోలేం అన్నయ్య గారు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే మా దగ్గరికి వచ్చేయండి అమ్మా. నా స్నేహితుడి శ్రేయస్సు కోసం చెప్తున్నాను. తప్పకుండా అన్నయ్య గారు. నా పసుపు కుంకాల కోసమైనా వస్తాను. అలాగే అమ్మా, ఉంటాను. తెల్లారేసరికి అయోధ్య లంకలో అడుగు పెట్టాలి మనం. అలాగేనండి. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు?
హలో శారదా, ఎవరు లిఫ్ట్ చేస్తారో అన్న ఆలోచన కూడా లేకుండా కాల్ చేశాను. ఫోన్ రింగ్ అవుతున్నంతసేపు చాలా టెన్షన్ పడ్డాను. విషయం ఏంటో త్వరగా చెప్పండి. గగన్ వచ్చేలా ఉన్నాడు. వాడు కూడా రావాలి. ఏమన్నారు? నీ దగ్గరికి కాదు, నా దగ్గరికి. అయ్యో, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. రేపు అయోధ్యలంకలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి గగన్ని కూడా వెంట పెట్టుకుని తీసుకురమ్మంటున్నాను శారదా. అయోధ్యలంకంటే రఘురాం గారి ఊరు కదా? అవును, అక్కడికే వెళ్తున్నాం. విశిష్టమైన ఆ దేవాలయంలో పూజలు అందుకున్నా సేవలు చేసినా ఎంతో పుణ్యమట. అందరికీ మంచి జరుగుతుందట. పనిలో పనిగా మన అబ్బాయి గగను, మన భూమి పెళ్లి కూడా జరిగిపోతే ఎంతో బాగుంటుంది కదా. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుళ్ళ పెళ్లితో పాటు మన పిల్లల పెళ్లి కూడా జరగాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా శారదా. ఈ పెళ్లి గనక శరశ్చంద్ర గారికి తెలియకుండా మనం జరిపించామని తెలిస్తే మనల్ని బతకనిస్తారా? ఆయన స్పృహలో లేడు కాబట్టే చెప్తున్నాను. ఇలా ప్రయత్నిస్తామని తెలిసినా వాళ్ళెవరూ ఒప్పుకోరు. అందుకే ఎవరికీ తెలియకుండా గగన్ భూమిలో పెళ్లి చేసేద్దాం. అదెలా సాధ్యమండి? భూమి ఒప్పుకున్నా గగన్ ఒప్పుకుంటాడా? శారదా, భూమి శరచంద్ర గారి కన్న కూతురని తెలిస్తేనే వాడు తనని కలవడానికి కూడా ఒప్పుకోడు. భూమిని వాడు పెళ్లి చేసుకున్నాడని మనం చెప్పేదాకా వాడికి కూడా తెలీదు. అసలిది జరిగే పనేనా? ఇది పని కాదు శారదా, కార్యం. ఈ శుభకార్యాన్ని ఆ సీతారాముల సమక్షంలోనే రేపు పూర్తి చేస్తానన్న నమ్మకం నాకుంది. అది కాదండి. ఇంకేం ఆలోచించకు. రేపు వాడిని తీసుకొస్తున్నాం. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.